ఏదైనా అంశంలో గెలుపొంది ఆ గెలుపుతో పలువురికి ఆదర్శంగా నిలవాలి అంటే కఠినమైనటువంటి నీ పోరాటం ఒంటరిగానే సాగాలి. నలుగురికి ఆదర్శవంతమైనటువంటి జీవితం సాగాలి అంటే ఖచ్చితంగా నీ ప్రయత్నం అనేది ఒంటరిగానే మొదలవ్వాలి. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవటం, నీకు నీవు తర్పిదినిచ్చుకోవటం, నీ ఆలోచనల్ని నువ్వు విస్తరింపచేసుకోవటం, పలువురికి ఆదర్శవంతంగా ఆప్యాయతగా ఆకర్షించే విధంగా ఉండాలి అంటే మొదటగా నీ లోపల మార్పు మొదలవ్వాలి. నీ లోపల మార్పు మొదలవ్వాలి అంటే నిన్ను నీవు ఒంటరిగానే పరిశీలించుకోవాలి. ఆ ఒంటరితనంలో నిన్ను నీవు పరిశీలించుకొని ఆత్మవిమర్శ చేసుకొని సరిదిద్దుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఈ భావాలు నీ ఆదర్శాలకు ఆకర్షితులైనటువంటి వాళ్ళు నీ వెంట పరుగులు తీయటం మొదలు పెడతారు. అప్పుడే నీ గెలుపు పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. అలా కాకుండా పలువురి దగ్గర మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నంతో నీలోకి నువ్వు దొంగి చూసుకోవటం, నిన్ను నీవు తీర్చిదిద్దుకోవటం అనేది వాయిదా వేస్తున్నంత కాలం నువ్వు పలువురికి ఆదర్శంగా ముందుకు సాగలేవు. నువ్వు ఆదర్శంగా సాగాలి అంటే నిన్ను నువ్వే మెరుగుదిద్దుకుంటూ ఒంటరితనంలో నిన్ను నువ్వే మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే మనం ఎవ్వరమైనా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం.